తెనాలి రామకృష్ణుడి 3 బొమ్మల కథ. ఒకరోజు ఒక ముప్పలివాడు వాణిజ్యవేత్త సూరుల ప్రాంతం నుండి రాజవంశానికి 3 అందమైన బొమ్మలను బహుమతిగా తెచ్చాడు. బొమ్మలు చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ ముప్పలివాడు అన్నాడు, ఈ 3 బొమ్మలు ఒకేలా కనిపిస్తున్నాయి, కాని వాటి విలువ భిన్నంగా ఉంటుంది. మీ ఆస్థానంలో ఎవరు వాటి మధ్య తేడా గమనించగలిగితే వారిని ఈ రాజ్యంలో అతి తెలివైన వారిగా పరిగణిస్తాను. రాజు బొమ్మలను పరిశీలించాడు, కాని ఏమీ తేడా గమనించలేకపోయాడు. అతను ఆస్థానికులను చూస్తూ సహాయం కోరాడు, కాని వాళ్లు కూడా సమస్యను పరిష్కరించలేకపోయారు. చివరికి రాజు తెనాలి రామకృష్ణుడిని పిలిచాడు. తెనాలి రాముడు 3 బొమ్మలను పరిశీలించి ఏదో ప్రత్యేకం గమనించాడు. అతను ఒక సన్నని తాడు తెప్పించి మొదటి బొమ్మ చెవిలో పెట్టాడు. తాడు మరో చెవి నుండి బయటకు వచ్చి పడింది. తర్వాత అతను రెండవ బొమ్మ చెవిలో తాడు పెట్టాడు. అది నోటికి వచ్చింది. మూడవ బొమ్మలో తాడు పెట్టినప్పుడు అది బయటకు రాలేదు. బొమ్మ తాడును తనలో తీయసాగింది. తెనాలి రాముడు చిరునవ్వుతో, మహారాజా, మొదటి బొమ్మ వాళ్ళు విన్నది ఒక చెవిలోనుంచి మరో చెవిలోకి వెళ్ళిపోతుంది. రెండవ బొమ్మ వాళ్ళు విన్నది మాట్లాడుతూ తలచకుండా చెప్పేస్తారు, కాని మూడవ బొమ్మ గమనించు, విన్నది అర్థం చేసుకుంటుంది, దాని దగ్గర గోప్యంగా ఉంచుతుంది. ఇదే అత్యుత్తమమైన బొమ్మ అని చెప్పాడు. రాజు, ముప్పలివాడు, తెనాలి రాముడి తెలివితేటలు చూసి అద్భుతమయ్యారు. ముప్పలివాడు, నీ మాట నిజమే, నీవు ఈ రాజ్యంలో అత్యుత్తమమైన తెలివివాడు అని పిలిచాడు. తెనాలి రాముడికి విలువైన బహుమతులు ఇచ్చాడు. అతని తెలివి తిరిగి వెలిగింది.